సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. షాల్గిరా గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించి ప్రశాంత్ సాయి అనే బాలుడు మృతి చెందాడు. అనారోగ్యం కారణంగా ప్రశాంత్ సాయిని గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా డాక్టర్ ఇంజెక్షన్ వేశాడు. దీంతో బాలుడికి ఇన్ఫెక్షన్ ఏర్పడి ఒళ్లంతా నల్లగా మారి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ప్రశాంత్ను బీదర్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఆర్ఎంపీ డాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దగ్గుపరిచయం వచ్చిందని తీసుకుపోయి దవాఖాన తీసుకుపోయి చూదులు తీసుకుని వచ్చామన్నా అమ్మ అన్నాడు. తీసుకొని రాగానే కొద్దిగా గడ్డ అయిందని కాబట్టి మళ్ళీ ఇంజక్షన్ ఇలా పెట్టిరు. ఫస్ట్ నడుముకు ఇచ్చినాక తర్వాత మళ్ళీ ఇంకెంచి తక్కువ వచ్చింది గడ్డ ఇదైందని కాబట్టి మళ్ళీ ఇలా చేయికి పెట్టిరు. చేయికి పెట్టినాక తర్వాత మళ్ళీ ఏమైందంటే కాలు ఏం పని పొద్దుగాలలో మళ్ళీ కాలు పని చేయకొచ్చింది. ఆయన తిమ్మిరాస్తుంది ఆయన అంటే మళ్ళీ నేను లేట్ చేసిన 12 గంటలకు మళ్ళీ తర్వాత నేను లేట్ తీసుకొని పోయినా. ఏడ పోయిన నారాయణగిరికి చక్కగా బిదర్ వెళ్ళిపోయినా. బిదర్కి పోయి చక్కగా గాలి దవాఖానలో పోయి ఆడికి పోయిన దాకా ఆగలేదు. ఇంకా చెడావు ఎక్కుడుకు అయిపోయింది. మళ్ళీ అలా తీసుకుపోయిన అందులోకించి మళ్ళీ సర్కారు దవాఖానలో తీసుకుపోయినాక తర్వాత పెట్టి చూడగానే పోయింది బాబు అంటే వాళ్ళకి మళ్ళీ నేను గుడిపో మొత్తుకున్నా. దాంట్లోకి మొత్తం ఏడైపోయిన డాక్టర్లు అన్నారు. మొత్తం ఇంజక్షన్ మొత్తం పూర ఎక్కిపోయింది. ఇది ఇంజక్షన్ వల్లనే ఇది పూర ఇండ్లకించి కిడ్నీలకు పోయింది. పూర ఎక్కిపోయింది బాడీకి. ఇంట్లో ఏం లేదని అది ఎట్లనైతే నరాలు దాకా కొనుక్కుంటే అన్నట్టు మన పొద్దుగా నొప్పి తట్టకచ్చింది. తట్టకపోతే మరొక బుద్ధికి ఇచ్చింది. చేతిలో చూసింది అందని ఇచ్చింది. ఆయన గోళీలు ఇచ్చింది కానీ గోళీలు వేయలేదు. సోది బుడ్డి ఒకటి ఇచ్చింది. ఇక అది ఇచ్చిన సంతిగా ఒక్కొక్కసారి వాంతికి చేసుకుంది. వాంతికి చేసుకోగానే ఇక కాళ్ళకి తీమిరి వచ్చిందని అదే కాళ్ళకి తీమిరి వచ్చింది. కాళ్ళు